బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే గురుగారు. సూర్యోస్మితల్లి. సురేష్, కంటి చూపు చాలా ఇంపార్టెంట్ ఈరోజు. కానీ అందరికీ కంటి చూపు పోగొట్టుకునే పని ఉదయం లేచిన దగ్గర నుంచి. ఫోన్లు వచ్చేసాయి, ఆ తర్వాత సిస్టమ్లు వచ్చేసాయి, పని కూడా దాని మీదే ఉంటుంది. ఎక్స్క్యూజులు చెప్పడానికి లేదు పాపం. మరి అలాంటప్పుడు ఎలా మెరుగుపరచుకోవడం? అయితే చూపును పోగొట్టుకోవడం, లేకపోతే సెల్ ఫోన్ పోగొట్టుకోవడం. రెండు కష్టమే. రెండు చాలా మన జీవితంలో సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అలాగే సర్వ ఉపకరణానం సెల్ ఫోన్ అని అనుకోవాలి. ఇప్పుడు అంటే మనకి ఎన్ని రకాల ఉపకరణాలు ఉన్నా ప్రత్యేకమైనటువంటి ఉపకరణం ఏంటి అంటే మనకు ఉపయోగపడేది ఫోన్. అది లేకపోతే మనకు నడవదు. కాబట్టి ఏంటి, ఇప్పుడు నాకు కూడా కళ్ళజోడు ఉంది. అంటే నాకు ఓపెన్గా చెప్పడం ఇష్టం అమ్మ. గురుగారు, నాకు కూడా కళ్ళజోడు ఉంది. కేవలం సెల్ ఫోన్ యూజ్ చేసినప్పుడు, సెల్ ఫోన్లో చదివేటప్పుడు, మామూలుగా చదవడానికి కానీ చూడటానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, సో మీరు ప్రొటెక్టర్గా యూజ్ చేస్తున్నాను. డ్యామేజ్ అయ్యింది. అవగాహన లేని సమయంలో సెల్ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల, కంప్యూటర్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల చూపు విషయంలో దెబ్బతిని ఉన్నాను. వెజిటేబుల్ థెరపీ మొదలుపెట్టి 6 years అయింది. ఈ 6 yearsలో దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఉన్నాం. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం నరాల వ్యవస్థ అని. కంటికి నరాల వ్యవస్థ చాలా చిన్నగా ఉంటాయి అవి. అలాగే లిక్విడ్ మెయింటైన్ చేస్తాయి. అవి ఎప్పుడు వాటర్లో ఉండాలి, అంటే తేమతో ఉండాలి. డ్రై అవుతున్నాయి ఎక్కువ. మనం ఈ బ్లూ లైట్ బ్లూ రేస్ వల్ల ఏమవుతుందంటే కంటి చుట్టూ ఉండాల్సిన తేమ డిహైడ్రేట్ అవుతుంది. దానివల్ల మనకి చూపు తగ్గుతుంది. రీసెంట్గా నేను కంటికి సంబంధించి పూర్తిగా చూపును కోల్పోయి కేవలం కళ్ళు తెరిస్తే ఏదో చిన్న లైట్ కనిపించే కేసెస్ కూడా డీల్ చేస్తాం. ఇక అదంటే వైద్యంలో ఇక దానికి లేదు. ఎందుకంటే ఆ చిన్న నరాలని రిపేర్ చేసే టెక్నాలజీ ఇంకా రాలేదు. ఇంగ్లీష్లో త్వరలో రావచ్చేమో. దానికి కూడా మనం అంటే అగ్ని చికిత్స అని యజ్ఞంలో చక్షుష్మతి విద్య అని ఉంటుంది. పూర్తిగా పోయిన చూపుని కూడా చక్షుష్మతి విద్య ద్వారా, అంటే ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా కుచించుకుపోయినటువంటి నరాలని మళ్ళీ మనం ఓపెన్ చేయొచ్చు. ఇది సాధ్యమా గురుగారు? వేదం చెప్పింది అంటే అది ప్రమాణం. ఇక దానికి తిరుగు ఉండదు. అంటే మహర్షులు ఋషులు ఎప్పుడు అబద్ధాలు చెప్పరమ్మా. శృంగేరిపేటంలో ఒక డాక్టరే, అతను పూర్తిగా చూపుని కోల్పోయారు. ఆయన దగ్గరికి ఈయన వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ తీసుకెళ్తే వెళ్ళారు. అక్కడ ఆ గ్రంథాలు మళ్ళీ బయటకు వచ్చిన విషయం ఆయన చూసి ఏం జరిగిందంటే ఇలా 2-3 సర్జరీస్ అయినాయి, ఆయన చూపు రాలేదు అని చెప్పేసి అన్నప్పుడు చక్షుష్మతి చదివావు అని అడిగాడు ఆయన. చదివితే లేదు అన్నారు. అది అప్పట్లో అవైలబుల్ లేదు. ఒక్క కాశ్మీర్లో, అంటే కాశ్మీర్లో ఉండడానికి రీజన్ ఏంటంటే అక్కడ మార్తాండ దేవాలయం ఉంటుంది కాశ్మీర్లో, సూర్య దేవాలయం. అంటే మన సూర్యుడి కిరణాలు, మొట్టమొదటి కిరణాలు ఆ మార్తాండ దేవాలయం మీద భారతదేశం మీదకి వస్తాయి. అక్కడ చాలా విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ సూర్యుడికి సంబంధించిన విజ్ఞానం అంతా కూడా, అంటే కళ్ళకి సూర్యుడు ప్రతీక. లోపల కాంతి తగ్గిన వాళ్ళని బయట కాంతిని చూడలేకపోతున్నాం అంతే. కళ్ళకి ఆయన జగచ్చక్షు అంటారు సూర్యుడిని. నేను సూర్యోపాసన అని గర్వంగా చెప్తాను. ఎందుకంటే కళ్ళకి ఆయన కారకుడు. ఆయన లైట్ దేని మీదన్నా పడకపోతే మన కంటికి కనపడదు అంతే. అలాగే మన లోపల కాంతి లేకపోతే మనం దేన్ని చూడలేం. అందుకని సూర్యుడు, అందుకని దానికి సంబంధించి చక్షుష్మతి, సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలు. చూపు తగ్గిన వాళ్ళందరూ చక్షుర్దేహి 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 ఇలా అనుకుంటూ ఉండండి. మీకు ఒక మంచి డాక్టర్ దొరుకుతారు. ఫస్ట్ ఏదో ఒక లైట్ ఓపెన్ డయాగ్నోసిస్ జరగాలి ఫస్ట్, తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది. సూర్యుడి కారణం కాబట్టి అది కాశ్మీర్లో దొరికింది ఆ చక్షుష్మతి. అప్పుడు అది గీర్వాణ భాషలో ఉంది. వేదం అంతా కూడా గీర్వాణంలో ఉంటుంది. దాన్ని సంస్కరించిన తర్వాత సంస్కృతం అయింది. అది మొట్టమొదటి భాష గీర్వాణము. వేదం గీర్వాణంలో రాశారు, లిఖించారు. అదే విన్నారు ఫస్ట్ ఋషులు, విని దాన్ని లిఖించారు గీర్వాణ భాషలో. సంస్కృతం కన్నా ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అది. దాన్ని సంస్కరించారు కాబట్టి అది సంస్కృతము అయింది, మనకు అర్థమయ్యే విధంగా. ఆ భాషలో ఉండేది. వాళ్ళు దాన్ని తర్జుమా చేయించి ఇది తీసుకొచ్చి తర్వాత మనకి దేశం అంతా కూడా వ్యాప్తింపజేశారు వాళ్ళు. అంటే అంత అద్భుతమైనట్టు. ఒక్కసారి ఎవరో చదివితే వింటేనే ఆయనకు చూపు వచ్చేసింది. మొత్తం శ్లోకాలు చక్షుష్మతి విద్యలో ఉన్నటువంటి మంత్రాలన్నీ, అంటే ఆయన చదవలేడు కదా, ఎవరో చదివితే వింటే శ్రవణం ద్వారా చూపు వచ్చింది ఆయనకి. ఇలా 2-3 పర్యాయాలు చాలా కేసెస్లో జరిగినాయి. మనకు ముందు అంటే మనం సూర్యుడిని చూస్తూ ప్రార్థన చేస్తే దృష్టి పెరుగుతుంది.
దృష్టికి కారణం ఆయనే కాబట్టి ఇది నమ్మకం కాదు, ఇది సత్యం. ఎందుకంటే వేదం చెప్పిందంటే అది సత్యం, మనం దాన్ని విశ్వసించాలి. ఇక అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ వేదంకి వెళ్ళి చక్షుష్మతి ఎత్తుక్కుని ఇవన్నీ చేయాలంటే కష్టం. పెద్ద పెద్ద మంత్రాల గురుగారు అవి? చిన్న చిన్న ఉంటాయి. ఇప్పుడు ఏమైనా చక్షురు దేహి, చేతులు రెండు ఎలా పెట్టి నెంబర్ ఆఫ్ టైం చక్షుర్దేహి చక్షుర్దేహి చక్షుర్దేహి, నాకు దృష్టిని ప్రసాదించు అని అడగటం ఆయన్ని. ఆయన వచ్చి మనలో జఠరాగ్నిగా ఉంటుంది. అంటే చూపు తగ్గింది అంటే మీకు డైజెషన్ సిస్టమ్ తగ్గింది, అరుగుదల పోయింది, గ్యాస్ట్రిక్స్ అల్సర్స్ ఎక్కువైపోయినాయి, అలాగే ప్రోటీన్ చెడిపోయింది. ఇవన్నీ దానికి కారణాలు అవుతాయి. ఇమీడియట్గా ఆయన డైజెషన్ సిస్టమ్ మీద పనిచేస్తాడు సూర్యుడు. అంటే చక్షుష్మతి ఏం చెప్పొద్దు అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలో నీ జీవనం ఉండాలి. మన లైఫ్ ఎప్పుడు మొదలవుతుంది? సూర్యాస్తమయం తర్వాత స్టార్ట్ అవుతుంది. మరి దాన్ని కొంచెం మార్చుకోవాలి కదా, సూర్యోదయ సమయంలో లేవాలి కదా. పోషణ అని కొన్ని కిరణాలు ఉంటాయి సూర్యుడిలో, అవి మనకి పోషణనిస్తాయి, ఏమేమి అవసరమో వాటిని మనం అందుకుంటూ ఆ సమయంలో మనం ఈ చక్షుర్దేహి అనే మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మనకు మంచి డయాగ్నోసిస్. సరే ఇవన్నీ మా వల్ల అవ్వదు, వెజిటేబుల్ థెరపీలో సింపుల్గా ఏమన్నా ఉందా అని అంటే దొండకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ముందు ఫస్ట్ క్లెన్జర్స్, క్లీనింగ్ చేస్తుంది బాడీని. అలాగే కళ్ళకి లివర్కి సంబంధం ఉంది, ఐడియా ఉందా ఎలా అంటే? అంతే కదా, ఇప్పుడు లివర్ క్లెన్స్గా ఉంటేనే కళ్ళు అయినా బ్రెయిన్ అయినా ఏదైనా నడిచేది, కెమికల్ ఇంబ్యాలెన్స్ సరిగ్గా జరిగేది. లోపల చెడిపోయిందని చెప్పడానికి ఒక చిన్న సిమ్టమ్ ఇస్తుంది లివర్ కళ్ళలో. జాండీస్ వచ్చినప్పుడు లివర్ చెడిపోయింది అన్న విషయం మన కళ్ళలోనే తెలుస్తుంది. అందుకని లివర్ని బాగు చేసుకోవడానికి దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా, ఏ రూపంలో అయినా తీసుకొచ్చే గురుగారు? అంటే ఔషధంగానే తీసుకోవాలి. వండితే ఆహారం అమ్మా, వండకపోతే ఔషధం అది దొండకాయలు. అంటే చాలా మంది చెప్తారు విటమిన్ ఏ చాలా బాగా కళ్ళకు పనిచేస్తుంది అని. అంటే ఏం పాడైపోయిందో తెలియాలిగా ఫస్ట్. విటమిన్ ఏ అనేది కంటి చూపుకి బాగా పనిచేస్తుంది. బొప్పాస్కాయలు చాలా మంది తిన్నారు, విటమిన్ ఏ ఎక్కువగా ఉందని. క్యారెట్ బాగా తిన్నారు కానీ నో యూస్. అలాగే పొద్దుటే లేచిన వెంటనే పాచి ఉమ్మని కంట్లో పెట్టుకుంటే చూపు వచ్చిందని విన్నాం, రీజన్ తెలియదుగా. ఆ రీజన్ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ లివర్ చెడిపోయింది, చూపు తగ్గింది అంటే లివర్లో ఫైర్ తక్కువ ఉంది, జఠరాగ్ని తక్కువగా ఉంది. అందుకని సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అభిముఖంగా సూర్య నమస్కారాలు చేయటం ఇవి మనం ప్రధానంగా చేయాల్సింది. అలాగే మన సాత్విక ఆహారంగా ఉదయం సాయంత్రం దొండకాయలు భాగంగా పెట్టుకోవడం. అలాగే నరాలు బలహీన పడిపోయినని చెప్పాం కదా, నరాల వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఏంటి కూరగాయ? ముందు ఎపిసోడ్లో మనం గోరుచిక్కుడుకాయ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి రెండు కాంబినేషన్, దొండకాయకి గోరుచిక్కులకి ఒక పెద్ద సంబంధం ఉంది. మళ్ళీ వెజిటేబుల్ థెరపీలో సంబంధం ఉంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా మిథున రాశి కన్యా రాశి ఈ రెండింటికి సంబంధం ఉంది. ఇది అంటే వేదం ఈ లింక్ని చెప్పుద్ది. ఇది కూడా ప్రారబ్ధ కర్మ, వంశపారంపర్యంగా పెద్దలు చేసిన పాపాలు, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలతో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అందుకని గర్భంతో ఉన్నప్పుడు తల్లి లివర్కి ప్రెజర్ పెట్టే ఫుడ్స్ తినకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు మంచి ఐరన్ కావాలి, రక్తం బాగా పట్టాలి, వేసేయండి జాయింట్లో. నేను అది నాన్ వెజ్ లేకుండా ఇంపాసిబుల్ అన్న కేసు చేసి చూశాను. నిన్నే డెలివరీ అయిందని చెప్పాను కదా, అమ్మాయి డెలివరీ అయింది, మానసికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి అమ్మాయి, అందుకని కేర్ఫుల్గా తీసుకుని చేసాం. ఇంకొక అమ్మాయి కూడా రెడీ అవుతుంది, నా మేనకోళ్లే. నేను రిక్వెస్ట్ చేశా, దయచేసి మాంసం పెట్టకమ్మా, వాళ్ళు తినే అలవాటు ఉంది, మామూలుగా తింటారు, ఆదివారాలు మానేశారు. నేను రిక్వెస్ట్ చేశాను, నా కోసం పుట్టబోయే మేనల్లుడు మేనకోళ్ళలో కొంచెం ఆరోగ్యంగా పుట్టాలమ్మా, ఎలా అనే నేను రిక్వెస్ట్ చేస్తే తను ఒప్పుకుంది. పుంసవనం చేశాను, రేపు సీమంతం చేసుకోబోతుంది. అంటే వెజిటేరియన్తో ఆరోగ్యకరమైన పిల్లలు. మీరు నాన్ వెజిటేరియన్ తింటూ మందులు మింగితే పుట్టేవాళ్ళు పోనీ అన్న ఆరోగ్యంగా ఉంటున్నారా? పుట్టడంతో జాండీస్ బాక్స్లో పెట్టాలి, సమయంలో వేరే కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇది హెల్దీ కాదు. దీన్ని మార్చాలంటే శాకాహారులుగా మారాలి, కాయగూరలు విపరీతంగా తినాలి, అవసరానికి తగ్గట్టు. ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం. మనకి 12 రాసులు ఉంటాయి, 12 రకాల కూరగాయలు ఉంటాయి. అంటే మన దోషాలను తీసేటువంటి కూరగాయలు కూడా ఉంటాయి. కూరగాయలు దోషాలను కూడా తీస్తాయి. శుక్రదోహాన్ని వంకాయ తీసేస్తుంది. మన జాతకంలో శుక్రుడు బాలేదు, వంకాయతో దాన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. అంటే గ్రహం అంటే గ్రహించున్నది, మనలో ఉంది, అది శుక్రగ్రహం బలహీనంగా ఉంది. దానికి కావాల్సింది ఏంటి? పోషణ ఇచ్చేటువంటి ఇది శక్తి. అది మన సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో కొన్ని కిరణాలను వంగ చెట్టు తీసుకుంటుంది, అవి వంకాయలో పెట్టింది. ఆ వంకాయ తినడం ద్వారా మనం దాన్ని రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు పచ్చదనం బుధుడు కదా, కళ్ళకి కారకుడు.
పచ్చగా ఏమున్నాయి ఆకుకూరలో, పాలకూర, తోటకూర, లీఫీ గోంగూర, వెజిటేబుల్స్. ఇవన్నీ కూడా లివర్కి ఎఫెక్ట్ సపోర్ట్ అవుతాయి. చూపుకి ఇవి కారణాలు. మీరు బి కాంప్లెక్స్ తీసుకోండి, ప్రోటీన్ బాగా తీసుకోండి, మంచి మీట్ తీసుకోండి, ఇవి కాదు. మీ శరీరంలో ఒక ఫ్యాక్టరీ ఉంది, అద్భుతమైన ఫ్యాక్టరీ ఉంది. మీరు ఏమి ఇచ్చినా అది తనకు అనుకూలంగా ప్రోటీన్ గాను, కార్బోహైడ్రేట్స్ గాను, ఫ్యాట్స్ గాను అది మార్చుకుంటుంది. మీరెవరు ఇవ్వటానికి? మరి దానికి సెల్ఫ్ ఇది Mechanism. సెల్ఫ్ మెకానిజం ఉంది, అది ఇవ్వండి. దొండకాయలు, గోరుచిక్కులు అద్భుతంగా పనిచేస్తాయి కంటి చూపుని మెరుగుపరుచుకోవడానికి. అంటే శీతోష్ణ స్థితులకు అనుగుణంగా చూపు రెప్ప పడటం కానీ, చూడటం కానీ, ఇవన్నీ దాంతో అనుసంధానమే నడవాలి. ఎవరు లేవు. దాన్ని మనం ఇవ్వగలిగితే నీ క్యారెక్టర్ కూడా మారుతుందమ్మా. సాక్రిఫికేషన్ వస్తుంది. ఈర్ష్య, అసూయ దాని అంటారు కదా, జలస్తో చూస్తూ ఉంటుంది. చూపుతోటే కదా తెలిసింది. అది ఎందుకు వచ్చిందంటే నాలో లోపం అది. ఇది తినడం వల్ల లోపం పోద్ది. నేను అందరినీ సమానంగా చూస్తాను. ఈ క్యారెక్టర్ని నీలో బిల్డ్ చేయడం ద్వారా నీకు చూపు వస్తుంది. అంటే మరి పుట్టిన పిల్లవాడికి జలస్ ఉందా అంటే నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపానికి అది వాళ్ళలో వస్తుంది. వాడు పెరిగిన తర్వాత అలాగే ఉంటాడు. వాడు జలసీతోటే ఉంటాడు, చుట్టుపక్కల ఉన్న పిల్లలతో జలసీగానే ఉంటాడు. వాళ్ళందరికీ కళ్ళజోడు లేవు, నాకెందుకు ఈ పోతద్దాలు అని జలసి వస్తుంది. కానీ మరి క్యారెక్టర్, ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసేవి కాయగూరలు. అందుకని వరల్డ్ నెంబర్ 1 డైట్ లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్, వేదం చెప్పినటువంటి వన్ అండ్ ఓన్లీ డైట్. దీనితో మాత్రమే సాధ్యం సమస్తం. కొంచెం కష్టమైన చేసి చూడాలి, రిజల్ట్ వస్తే మనమే ముందుకు తీసుకెళ్తాం. అంతే కదా? అంతే కదా మరి. ధన్యవాదాలు. సూర్యస్మితలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.